నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల మనం చూసుకుంటే కొంతమంది అనుమానాస్పదంగా మృతి చెందుతూ ఉన్నారు. ఉన్నట్లుండి బాగా తిరుగుతూ ఉంటారు, బాగా మాట్లాడుతూ ఉంటారు. ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకుని చనిపోయారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే దీనిపైన ఇప్పటి వరకు మనం చూసుకుంటే స్పష్టత రావడం లేదు. ముఖ్యంగా ప్రవాసులైతే ఇటువంటి దాంట్లో ఎక్కువగా చనిపోతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ లోని అహ్మదీ గవర్నరేట్ ప్రాంతంలోని ఒక భవనంలో మనం చూసుకుంటే ఒక బాలిక అమ్మాయి మృతదేహం కనుగొనబడినట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే ఆ యొక్క సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి, అలాగే ఈ యొక్క అమ్మాయి ఈ భవనంలో ఎందుకు ఉంది, ఈ ఇంటికి ఆ యొక్క అమ్మాయికి ఎటువంటి సంబంధం ఉంది, చనిపోయిన అమ్మాయి ఎవరని చెప్పేసి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అహ్మదీ ప్రాంతంలో మనం చూసుకుంటే ఈ యొక్క మరణం, ఈ యొక్క అనుమానాస్పద మృతి మనం చూసుకుంటే సంచలనంగా మారింది. కువైట్ లో ఏవైతే పాడుబడిన భవనాలు కానీ లేకపోతే కొన్ని ఇళ్లలో అయితే చాలా మంది ఇలానే చనిపోతూ ఉన్నారో వాళ్ళ యొక్క మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఒక అమ్మాయి అయితే చనిపోయింది. ఆ యొక్క అమ్మాయి ఎలా చనిపోయిందని చెప్పేసి ఆమె యొక్క మరణానికి గల కారణాలు ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఎవరన్నా చంపివేశారా, లేకపోతే ఆమె సహజంగా మరణించిందా, లేకపోతే ఆత్మహత్య చేసుకుని మరణించిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సరే కానీ కువైట్ లో ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.